ఉదయకాల సమయం అయినా మరొకసారి మమ్మల్ని ఎంతగానో కరుణించి ప్రేమించి మాకిచ్చిన ఈ దివ్య అవకాశానికి వందనాలు. పాస్టర్ వారిని బట్టి వందనాలు, సంఘాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఆయన రక్షణ సత్య స్వార్థ పండుగలు తండ్రి మమ్మల్ని ఆహ్వానించిన యోహాను గారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ సభ్యుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన మీ మహిమ కొరకు నిలబెట్టారు, మీ కొరకు మమ్మల్ని వాడుకుంటున్నారు. అందుకు వందనాలు, స్తోత్రాలు. దీనుడను పాత్రుడను ఎన్నిక లేని నా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలుకై స్తోత్రాలు. అది ఉదయకాల సమయంలో మహిమని మీరు పొందమని, ప్రత్యేకంగా సంఘము బలపడాలి, సంఘం అభివృద్ధి పొందాలి, సంఘము రక్షణలో స్థిరపడాలి, అభిషేకించబడాలి, శక్తి చేత నింపబడాలి, వాక్యముతో నింపబడాలి, బలమైన మీ కార్యములు జరగాల. రాత్రి ఉదయకాల సమయంలో నాయన, మధ్యాహ్న కాల సమయంలో ఈ బలమైన శక్తి యేసునామములో దిగి వచ్చును గాక. ఈ ప్రెజెన్స్ యేసునామములో ఫీలవును గాక. మైటీ మిరకల్స్ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో జరుగును గాక. థాంక్యూ నాయనా. చిన్న పిల్లలు, యవ్వనస్తులు, పెద్దల్ని పిలవాలి. రాత్రి కాల సమయంలో జరగబోయే ఆరాధనలు ఉన్నాయి, అన్నింటిలో కూడా తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ వన్స్ అగైన్. అందరికీ కూడా నిండు కృతజ్ఞతలు.